విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. చలసాని గారు, మన భార్గవి తిరిగి వచ్చేసింది. మనం కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టాం. రెండూ మంచి అకేషన్సే. అందుకని ఈ ఆనందాన్ని అందరితోనూ కలిసి పంచుకునేలా క్లబ్లో గ్రాండ్ పార్టీ ఇస్తే అదో గుర్తుగా మిగిలిపోతుందనిపిస్తుంది. ఏమంటారు? నేనే ఉంటాను లక్ష్మి. ఆలోచన అద్భుతంగా ఉందంటాను. ఇంకెందుకు లేటు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు బ్రహ్మాండంగా అరేంజ్ చేద్దాం. ఏమంటావు దీపక్? ఓకే, డన్ మామయ్య. ఎవరి డ్యూటీలు వాళ్ళకి వేసేస్తే ఆ పనిలో ఉంటాం. వచ్చి గంట అయింది. కబురు చేసినా కూడా చూడు, మహారాణి గారు ఇంతవరకు కిందకు దిగిరాలేదు. కనీసం కాఫీ ఇచ్చినా చప్పరించుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం. పొరపాటున ఆవిడిమ్మన్నా మధ్యలో ఈ నూకాల కొత్తుందిగా అడ్డం పడిపోవడానికి. దాని సొమ్మేదో తినేస్తున్నట్టు దానికో పెద్ద ఫీలింగు. ఏం చేస్తాం, మనం విన్న సంగతులు చూసిన సంగతులు చెప్పకపోతే మనకు నిద్ర పట్టదు, చెప్పించుకోకపోతే ఆవిడకి నిద్ర పట్టదు. నమస్కారం పరమేశ్వర. గుడ్ ఈవినింగ్ మిస్సెస్ రోజీ. నిన్నంతా కనబడలేదు, క్లబ్ కూడా రాలేదు. ఏమైపోయారు? అబ్బో, ఏం చెప్పమంటారు పరమేశ్వర. మా అదృష్టం కొద్దీ నిన్నో పార్టీకి వెళ్ళాం. నా భూతో నా భవిష్యత్తు అనుకోండి. ఇంతవరకు అలాంటి పార్టీ ఎవరు ఇవ్వలేదు, ఇకపైన ఇవ్వరు కూడా. మొన్న మీరిచ్చిన పార్టీ కూడా దాని ముందు దిగదొడిపే. కరెక్ట్ అండాళ్ళు. ఇంకా చివరి మాట అంటావో లేదో అని చూస్తున్నాను. ఇంకా ఆపుతావా? నాకన్నా గ్రాండ్ గా పార్టీ ఇచ్చే కెపాసిటీ స్టేటస్ ఈ సిటీలో ఎవరుకున్నాయి? బాగుంది పరమేశ్వర. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడటం లేదు అనుకుంటుందిట. అలాగే క్లబ్లో మిగిలిపోయిన ఐటమ్స్తో పార్టీ అయిపోయిందనిపించి నాలాగా పార్టీ ఎవరు ఇవ్వలేదు అని మీరనుకుంటే సరిపోతుందా? పార్టీ అంటే నిన్న వాళ్ళిద్దరూ ఇచ్చిందే. ఇంతవరకు అలాంటి పార్టీ చూడలేదంటే నమ్మండి. అబ్బో, ఏం సందడి, ఏం హడావిడి, ఏం ఏర్పాట్లు, ఏం మర్యాద. అంతేనా? అక్కడికి వచ్చిన గెస్టులు మాత్రం తక్కువ. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, బిజినెస్ మ్యాగ్నెట్లు, మొత్తం సిటీలో ఉన్న విఐపీలందరూ నిన్న అక్కడే ఉన్నారు. అసలు అక్కడ సర్వ్ చేసిన వీటర్లే ఆఫీసర్లా ఉన్నారు పరమేశ్వర. ఇంకా ఐటమ్స్ గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, గుజరాతీ, మరాఠీ, చైనీస్, ఒకటా రెండా నేను చెప్పలేను. ఓ పక్క బూరెలు, పులిహోర లాంటి సాంప్రదాయపు వంటకాలు, మరో పక్క బర్గర్స్, పిజ్జాలు లాంటి మోడర్న్ వెరైటీలు. అసలు లేని ఐటమ్ లేదనుకోండి. బందర్ నుంచి లడ్డూలు తెప్పించారు పరమేశ్వర. చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఒక్క ఫుడ్ ఏమిటి అండాళ్ళు, డ్రింకులు మాత్రం తక్కువ. ఏ క్లాస్ లిక్కర్ సర్వ్ చేశారు. ఆ పార్టీ కిక్కు, పార్టీలో మందు కిక్కు ఇంకా పూర్తిగా దిగలేదు. ఆ తిండి గొడవ, మందు గొడవ ఆపి అసలు పార్టీ ఎవరిచ్చారో చెప్తారా? నిన్నటి ప్రేమికులు, ఈనాటి బిజినెస్ పార్ట్నర్లు, రేపటి భార్యాభర్తలు లక్ష్మీదేవి చలసాని ఇచ్చారు. ఇంతకీ పార్టీ ఎందుకు ఇచ్చారట? పెళ్లి కాకుండానే రిసెప్షన్ ఏర్పాటు చేసేశారా? కాదు పరమేశ్వర, కోడలు దొరికినందుకు లక్ష్మీదేవి, కూతురు దొరికినందుకు చలసాని ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉక్కిరి బిక్కిరైపోతూ ఆ ఆనందం పంచుకోవడానికని పార్టీ ఇచ్చారు. అలాగా? మరో విషయం, పార్టీలో ఏర్పాట్లన్నీ ఒక ఎత్తు అయితే లక్ష్మీ చలసాని గారు చూపించిన మర్యాదలు మరో ఎత్తు. బాగా చెప్పారు పరమేశ్వర. వాళ్ళిద్దరూ కొత్త జంటలా తిరుగుతూ పేరు పేరున అందరినీ పలకరిస్తూ కొసరి కొసరి వడ్డిస్తూ ఎక్కడ చూసినా వాళ్లే. గీతలో అన్నీ నేనే అంతా నేనే అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు అన్నీ వాళ్లే అంతా వాళ్లే. వాళ్ళిద్దరినీ అలా చూసిన వాళ్ళంతా ఎంతలా మురిసిపోయారో చెప్పడానికి మాటలు చాలా పరమేశ్వర. అవన్నీ ఎందుకు, పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళజంటేని ఒక్క ముక్కలో చూస్తే సరిపోతుందిగా. ఏదేమైనా అంత గొప్ప పార్టీకి మిస్ అవటం మీ బ్యాడ్ లక్ మిస్సెస్ రోజీ. పాపం రోజీ గారు మాత్రం ఏం చేస్తారు, పిలవని పేరంటానికి వెళ్ళలేరు కదా. లక్ష్మీదేవి సంగతి సరే అలా ఉంచు, రోజీ గారి మాజీ భర్త చలసానైనా పిలవచ్చు కదా. నోరు ముస్తారా? ఆ లక్ష్మీదేవిని చలసాన్ని పొగడ్డం తప్ప మీకు వేరే పని పాట లేదా? ఎప్పుడు పార్టీ మొక్క చూడని వాళ్ళలా ఓ దిక్కుమాల పార్టీకి వెళ్ళి తేరగా తినొచ్చి ఇక్కడ పొగడ్డానికి సిగ్గులేదు? చిచి, మీలాంటి కక్కుర్తి మనుషులతో కూర్చోవడమే కంపరంగా ఉంది.
పనికిరాని చెత్తంతా వాగి నా మూటంతా పాడు చేశారు. లేవండి. అంటే ఇండైరెక్ట్ గా మమ్మల్ని పొమ్మని చెప్తున్నారా పరమేశ్వర? కాసేపు ఉంటే గెట్ అవుట్ అని డైరెక్ట్ గానే అంటారు. పోదాం. చేతనైతే ఆ లెవెల్లో అంత గ్రాండ్ గా పార్టీ ఇచ్చి లక్ష్మీదేవిలో అవుననిపించుకోవాలి గాని ఇలా మా మీద కసుపుసులాడితే ఏముంది పరమేశ్వర? రోజీ గారు నిజంగానే అంత ఖర్చు పెట్టి గ్రాండ్గా పార్టీ ఇచ్చినా ఆకలి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతైనా భర్త పక్కన లేకపోతే సింగిల్ హ్యాండే కదా, ఇంకా కళే ఉంటుంది. బాగా చెప్పావు. మేము వస్తాం పరమేశ్వర. మీదే ఆలస్యం. భార్గవి, బతకడానికి వేరే ఆధారం లేక బాధపడుతున్న కొందరికి మనం నెల నెలా డబ్బు పంపిస్తున్నాం కదా, రెగ్యులర్గా వాళ్ళకి అందుతుందా? ఆ పని పెండింగ్లో ఉంచే సమస్య లేదత్తయ్యా. 1వ తారీఖు కల్లా టంచన్గా వాళ్ళకి అందే ఏర్పాటు చేశాను. ఎవరికి ఎంతెంత పంపించామో, ఎప్పుడు పంపించామో మొత్తం డీటెయిల్స్ అన్ని మంత్లీ స్టేట్మెంట్లో ఉన్నాయి, చూడండి. వెరీ గుడ్. మనం అకౌంట్స్ ఎంత చక్కగా మెయింటైన్ చేస్తే మన రిప్యుటేషన్ కూడా అంతగా పెరుగుతుంది. ఈ విషయం నేను నారాయణరావు గారి దగ్గర నేర్చుకున్నాను. నేను మీ దగ్గర నేర్చుకున్నాను. ఈ 2 lakhs చెక్ ఏమిటి? వాలంటరీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది అత్తయ్య. మన ట్రస్ట్ ద్వారా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నారు. డీటెయిల్స్ అన్ని లెటర్లో ఉన్నాయి. చెక్ డిపాజిట్ చేసేసాం. రేపు వాళ్ళు వస్తున్నారు. క్యాష్ ఇమ్మంటే క్యాష్, లేదంటే ఏదైనా ఎక్విప్మెంట్ కొనివ్వమంటే కొనిద్దామని ఆగాను. గుడ్. ఫండ్స్ పొజిషన్ ఏమిటి? స్కూల్ బిల్డింగ్ ఒకటి అవుతుంది కదా, అంచేత అప్పుడప్పుడు షార్టేజ్ వస్తున్నా వేరే అకౌంట్లోంచి తీసి ఇందులో అడ్జస్ట్ చేస్తున్నాను. అందుకని మన రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్కి ఏమీ ప్రాబ్లం లేదత్తయ్య. అయినా మన ఫండ్స్కి ఏమీ ఢోకా లేదు. ట్రస్ట్ యాక్టివిటీస్ చూసి డొనేషన్స్ ఇవ్వడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. నా జడ్జిమెంట్ తప్పు కాదని ప్రూవ్ చేశావు భార్గవి. ఏ విషయంలో అత్తయ్య? అదేనమ్మా, ట్రస్ట్ బాధ్యతలు నీకు అప్పగిస్తే తప్పకుండా ట్రస్ట్ని డెవలప్ చేస్తావని, అవసరమైన వాళ్లకు సహాయం అందుతుందని అనుకున్నాను. అలాగే జరిగింది. సంధ్య మా దగ్గర బిజీ అయిపోయింది. ట్రస్ట్ సంగతి ఏమిటోనని భయపడ్డాను. ఇప్పుడు ఈ ట్రస్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అదేం లేదత్తయ్య, మీరున్నారన్న ధైర్యంతోనే మేమంతా పనులు చేసుకుంటూ పోతున్నాం. భార్గవి, కావేరిని ఓ అమ్మాయి తన భర్త కాలు ఆపరేషన్కి డబ్బు అవసరమని మనకు ఉత్తరం రాసింది. 25,000 ఇచ్చాం. కానీ ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ కాలేదని మరికొంత సహాయం కావాలని మనకు అప్లికేషన్ పెట్టుకుంది. డాక్టర్ గారు కూడా మనకి రికమెండ్ చేశారు. తన భర్త కాలు ఆపరేషన్ కోసమని ఊరొదిలొచ్చి ఇక్కడ చాలా బాధలు పడుతున్నావని, తెలిసిన వాళ్ళెవరూ లేరని, ఎలాగైనా సహాయం చేయమని ఆ అమ్మాయి రాసిన ఉత్తరం చూస్తుంటే చాలా బాధ అనిపించింది. భర్త కోసం అమ్మాయి పడే తపన చూస్తే ఎవరికైనా జాలేస్తుంది భార్గవి. డాక్టర్ గారు కూడా రికమెండ్ చేయడంతో 2వ సారి కూడా డబ్బు శాంక్షన్ చేశాం. కానీ ఆ డబ్బు తీసుకోవడానికి ఆవిడ రాలేదు. ఈ మధ్యన ఏమైనా వచ్చిందా? రాలేదత్తయ్య. ఆవిడ రాలేదని నేనే ఆ చెక్ మళ్ళీ మన అకౌంట్లో డిపాజిట్ చేయించేశాను. అంత అవసరంలో ఉన్న అమ్మాయి ఎందుకు రాకుండా ఉంటుంది? ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ అని నా అనుమానం. పాపం, డబ్బు కోసం అమ్మాయి ఎన్ని బాధలు పడుతుందో ఏమో. ఎలాగైనా ఆ డబ్బు కావేరికి అందేలా చూడాలి. కావేరి కేసు రికమెండ్ చేసింది డాక్టర్ గారే కదత్తయ్య. ఆయనకు ఫోన్ చేస్తే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తాయి కదా. అవును, నాకు ఆలోచనే రాలేదు. ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, డాక్టర్ రెడ్డి గారా? నేను లక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, చెప్పండి. కావేరి విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను డాక్టర్. ఆమె భర్త సుధీర్కి ఆపరేషన్ అయిందా లేదా? ఇంకా అవ్వలేదు మేడం. ఆపరేషన్కి అవసరమైన డబ్బు కోసం ఆగాం. మీరు తప్పకుండా సహాయం చేస్తారని ఆశతోనే ఉన్నారు వాళ్ళు. ఆపరేషన్ వెంటనే చేస్తే మంచిదని మీరన్నాకే ఆ డబ్బు వెంటనే శాంక్షన్ చేశాం. కానీ తీసుకోవడానికి ఇంతవరకు కావేరి రాలేదు. అసలు ఏమైందో ఏమిటో ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కావేరి ఊళ్ళో లేదు మేడం, అందుకని రాలేదు. అంటే ఆపరేషన్ లేట్ అయినా పర్వాలేదా? అలా అని కాదు మేడం. కాలు నొప్పితో సుధీరు చాలా బాధపడుతున్నాడు. ఆపరేషన్ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. కావేరి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. కావేరి కోసమని ఎదురు చూస్తూ ఆపరేషన్ లేట్ చేయడం ఎందుకు డాక్టర్? అతను చాలా బాధపడుతున్నాడని మీరే కదా చెప్తున్నారు. కావేరి రావడం లేట్ అవుతుందనుకుంటే అతన్ని తీసుకొని మన ట్రస్ట్ ఆఫీస్కి ఒకసారి రండి. ఆఫీస్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి చెక్ తీసుకోండి. ఎంత తొందరగా అతనికి ఆపరేషన్ జరిగితే అతని ఆరోగ్యం బాగుపడుతుంది. మేం చేసిన సహాయానికి తగిన ఫలితం ఉంటుంది. పాపం,
కావేరి ఏ పరిస్థితిలో ఉండి రాలేకపోయిందో మీరు కాస్త ఇంట్రెస్ట్ తీసుకొని వెంటనే ఆపరేషన్ అయ్యేలా చూడండి. అలాగే మేడం, నేను సుధీర్ని తీసుకొని ట్రస్ట్ ఆఫీస్కి వస్తాను. సాధ్యమైనంత తొందరలో ఆపరేషన్ డేటు ఫిక్స్ అయ్యేలా చూస్తాను. మంచిది. నమస్కారం. భార్గవి, డాక్టర్ గారు రేపు సుధీర్ని తీసుకుని ట్రస్ట్ ఆఫీస్కి వస్తానన్నారు. ఆపరేషన్కి మిగిలిన ఖర్చులకి ఎంతైందో కనుక్కొని వేరే అప్లికేషన్ తీసుకొని శాంక్షన్ చేసి వెంటనే డబ్బు వాళ్ళకి అందేలా చూడు. అలాగే అత్తయ్య. హలో, ఏమిటి? ఉన్నారు? ఇప్పుడా? బాగుండదేమో. సరే, చేస్తాను. ఉంటాను. భార్గవి, నిన్ను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. అడుక్కోండి. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అదేం ప్రశ్న? అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏమిటి? మీరే నన్ను పెళ్లి చేసుకున్నారు. అంటే నీకిష్టం లేదా? ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పరిస్థితుల్లో తప్పలేదు. ఏం చేస్తాం? పుణ్యం కొద్దీ పురుషుడు అన్నట్టుగా ఏదో పెళ్ళైపోయింది కదా అని సరిపెట్టుకున్నాను. మరి ఆ మాటకొస్తే నేను మా అమ్మ మాట కాదనలేక పెళ్లి చేసుకున్నాను. ఏది? ఇలా నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పండి, నేనంటే ఇష్టం లేదని. చూడమ్మాయి, ఇది సినిమా వాళ్ళు పాపులర్ చేసిన డైలాగ్. లేకపోతే చెవులు చూసి చెప్పండి అంటే అర్థం ఉంది, కానీ కళ్ళలోకి చూసి చెప్పడం ఏంటి? చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు గానీ అదేం కుదరదు. నిజంగా నేనంటే ఇష్టం లేకపోతే నాతో కలిసి ఎందుకు తిరిగారు? ఏదో నువ్వు బాధపడతావని తిరిగాను. సరే, మరి ఇష్టం లేకపోతే నువ్వెందుకు వచ్చావు? బాస్ కదా, వెళ్ళకపోతే బాగుండదని వచ్చాను. ఓకే అమ్మాయి, ఇవన్నీ వదిలేయ్. నువ్వంటే నాకిష్టం, ప్రేమ, అభిమానం, అందుకని తిరిగాను. ఇప్పుడేమంటావు? నేనేమంటాను? నేను అంతే అంటాను. ఈ మాట ముందే చెప్తే ఇంత డిస్కషన్ ఉండదుగా. అనవసరంగా టైం వేస్ట్ చేశావు. టైం వేస్ట్ చేశానా? దేనికో. ఇలా దగ్గరికి రా చెప్తాను. మీ వేషాలు నాకు తెలుసు. నాకు నిద్ర వస్తోంది. మీరు కూడా హాయిగా పడుకోండి, సరేనా? మిగతా విషయాలన్నీ రేపొద్దున మాట్లాడుకుందాం. అంతేనంటావా? అంతే. అయితే ఏం చేస్తాం? పద. భార్గవి, ఏమైంది భార్గవి? ఎందుకలా ఉన్నావు? నాకేదో భయంగా ఉందండి. భయమా? ఎందుకు? ఏమో తెలియదండి. కళ్ళు మూసుకుంటే భయంకరమైన కళ్ళు వస్తున్నాయి. తలుచుకుంటేనే భయంగా ఉంది. నిద్ర పట్టకపోతే డాక్టర్ గారు ఏవో టాబ్లెట్స్ వేసుకోమన్నారుగా, వేసుకున్నావా? వేసుకున్నానండి, అయినా నిద్ర పట్టడం లేదు. కళ్ళు తెరిస్తే భయం, కళ్ళు మూస్తే భయం. గుండె అదురుతోంది, చెమటలు పడుతున్నాయి. నేను ఈ రూమ్లో ఒక్కదానే ఉండలేకపోతున్నాను. ప్లీజ్, మీరు కాసేపు ఇక్కడ ఉంటారా? సరే, పద. మీరిలా సోఫాలో కూర్చోండి చాలు. నా పక్కనున్నారన్న ధైర్యంతో నాకు నిద్ర పడుతుంది. మీరు నా దగ్గర లేకపోతే నేను ఉండలేను. ప్లీజ్. దీనికి ఇంతలా అడగాల భార్గవి? నీ ఆరోగ్యం కన్నా నాకు కావాల్సిందే ఉంది. నేను ఇక్కడే ఉంటాను, కానీ నువ్వేం భయపడకు. అన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంచుకొని హాయిగా నిద్రపో. థ్యాంక్స్ అండి. నన్ను వదిలి వెళ్ళిపోకండి ప్లీజ్. నిన్నీ పరిస్థితుల్లో వదిలేసి నేను ఎలా వెళ్తాననుకుంటున్నావు భార్గవి? నేను ఇక్కడే ఉంటాను, కానీ హాయిగా నిద్రపో.
సార్ ఎవరు బాబు? రెడ్డి గారి హాస్పిటల్లో వార్డ్ బాయ్ సార్. డాక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి హాస్పిటల్ రమ్మని చెప్పారు సార్. మిమ్మల్ని తీసుకొని బయటికి వెళ్ళాలని చెప్పారు సార్. అలాగే వస్తానని చెప్పు. భార్గవి, ఏం చేస్తున్నావు? చేయడానికి వేరే పనే ఉంది నాకు. సుష్టిగా తినడం, పడుకోవడం. అలా అంటావేంటి? ఆరోగ్యం బాగాలేక ఖాళీగా ఉన్నావు కానీ లేకపోతే నీకేం తక్కువ? చదువుకున్నావు, బిజినెస్ ఫీల్డ్లో అనుభవం ఉంది. కొన్నాళ్ల పాటు మీ అమ్మగారి రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని నువ్వే మేనేజ్ చేశావని అత్తయ్య చెప్తుంటారు. కాస్త ఆరోగ్యం కుదుటపడగానే మళ్ళీ బిజీ అయిపోతావు. ఏమో, అప్పుడేదో చేశాను కానీ ఇంకిప్పుడు ఏదైనా చేయగలనన్న నమ్మకం లేదు, చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఖాళీగా ఉన్నావు కాబట్టి అలా అనిపిస్తుంది కానీ రేపు మళ్ళీ పనిలో పడితే బ్రహ్మాండంగా నెగ్గుకొస్తావు. అవన్నీ జరిగినప్పుడు చూద్దాంలే. నువ్వు యాజ్ యూజువల్లీ ట్రస్ట్ ఆఫీస్కేనా? అవును. అయినా ఒక్కదానివి ఇంట్లో ఏం చేస్తావు? నాతో పాటు రాకూడదు? నీకు కాస్త చేంజ్ ఉంటుంది. అమ్మో, అక్కడికొస్తే అభాగ్యులు, అనాథులు, కష్టాలు, కన్నీళ్లు నేను భరించలేను. వద్దులే, నేను రాను. అదేం లేదులే, నువ్వొస్తే నాకు కంపెనీ ఉంటుంది, పని కూడా తొందరగా అయిపోతుంది. ఇంకేం చెప్పకు, పద. వద్దు భార్గవి, నన్ను వదిలే. ఏం పర్వాలేదు, ఈ ఒక్కరోజుకి నా కోసం రా. నువ్వు మరీ తప్పదంటే వస్తాను. తప్పదు, నువ్వు నాతో పాటు రావాల్సిందే. సరే, నీ మాటెందుకు కాదనాలి?